వెళ్ళిపోయింది లింక్ అందరికీ. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా ఓటమి భయం పట్టుకొని వైసీపీ నాయకత్వం ఎక్కడ లేని పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంది. సంబంధం లేని విషయాల మీద ఫిర్యాదులుగా చేసి అటు పోలీసుల్ని ఇటు ఎన్నికల అధికారుల్ని కలిసి చెప్తా ఉన్నారు. నిన్న చెప్పారు, డీజీపీ గారిని కలిసి ఇచ్చినటువంటి దానికి సంబంధించి ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. అంటే కనీసం రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ ప్రజల మనసులు గెలుచుకొని ఓటర్ల యొక్క అభిమానం సంపాదించుకొని ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉన్నప్పుడు దాన్ని వదిలిపెట్టేసి ఈ తప్పుడు విధానాల ద్వారా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఆలోచన చేయటం ఓటమిని అంగీకరించిన దాంతో సమానంగా ఈరోజు రాష్ట్ర ప్రజానీకం భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నికల్లో బై ఎలక్షన్స్లో వాలంటరీ వ్యవస్థను దుర్వినియోగం చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం అంతా కూడా చేస్తూ ఉన్నారు. నిన్న గండికోట శ్రీకాంత్ రెడ్డి, ఈయన పెద్ద మొనగాడు ఇలాంటి వాటన్నింటిని నిర్వహించడంలో. ఈయన ఆ కోనేటి ఆదిమూలం అనేటువంటి సచివీడి శాసనసభ్యుడిని పెట్టుకొని మొత్తం వాలంటీర్లందరినీ కూడా పోగు చేసి ఒక రహస్య మీటింగ్ పెట్టాడు. ఎంత పకడ్బందీగా ఈ మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చిందంటే, ఎవరైనా బాధ్యత కలిగినటువంటి వాలంటీర్లు ఉండి వీటిని రికార్డ్ చేసి బయటికి పంపిస్తారేమో అనేటువంటి భయంతో మొత్తం వాలంటీర్ల యొక్క ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేయించి, సెల్ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేయించి భయంగా అయిపోలేదు, మీ ఓటమి తేలిపోలేదు. అంత దిగజారుడుతనంగా యంత్రాంగాన్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితికి రావడంతో మీ పరిస్థితి ఏమిటో ప్రజల్లో తేలిపోలా. శ్రీకాంత్ రెడ్డి గారు చాలా పొడుగ్గా మాట్లాడుతూ ఉంటావు కదా, బయటకు వచ్చినప్పుడు వాలంటీర్లను ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా డబ్బు పంపిణీకి, వాళ్ళ ద్వారా కరపత్రాల పంపిణీకి, వాళ్ళ ద్వారా స్లిప్పుల పంపిణీకి, వాళ్ళ ద్వారా బెదిరింపులకి ఎంత దిగజారి ఓట్లు అడుక్కునే పరిస్థితికి వచ్చారు. గతంలో ఇలానే వాలంటరీ వ్యవస్థ స్థానిక సంస్థల ఎన్నికల్లో దుర్వినియోగానికి పాల్పడింది. ఆ సందర్భంగా ఎస్సీసీ గారు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ ఎన్నికల క్రతువు పూర్తయ్యే వరకు కూడా వాలంటీర్లు ఈ ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉండాలి అని చెప్పారు. అయినా ఏం సిగ్గులేదు, మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళనే పెట్టుకుంటా ఉన్నారు. అవునులే, నవ్వెదరుగాక మాకేటి సిగ్గు, నవ్వెదరుగాక నాకేటి సిగ్గు. వ్యక్తిగతంగాను ఉమ్మడిగాను అదే ఆలోచనతో నడిచేటప్పుడు ఎన్ని మొట్టికాయలు వేసినా, ఎన్నిసార్లు తలంట్లు పోసినా పద్ధతి మార్చుకునేది లేదు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది లేదు. ఇది మీ తీరు. ఖచ్చితంగా చెప్తున్నాం ఈరోజు శ్రీకాంత్ రెడ్డి గారు, మీరు ఎన్ని రహస్య సమావేశాలు పెట్టినా, ఎంత వ్యవస్థలను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నం చేసినా, తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడటం ఖాయం. మీ ఓటమి కోసం అక్కడ శ్రేణులన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. నువ్వు ఈరోజు ఉద్యోగం తీసేస్తాను, మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను అంటే ఏదో అంతో ఇంతో రవంత ఆదాయం దానిపై నుంచి రుచిమరిగారు కాబట్టి ఈరోజు వాళ్ళు తలకాయ ఉంచుకోవచ్చు. కానీ దీనికి తగినటువంటి ప్రతిఫలం మీకు ఖచ్చితంగా వాళ్ళు అందించడానికి సిద్ధంగా ఉన్నారు, అందిస్తారు. అట్టు పెట్టినమ్మకు అట్టున్నారా, మీరు పెట్టే అరాచకాలకి అంతకు మించినటువంటిది మీకు ఖచ్చితంగా కూడా ఈ బాధ్యత పీడితులందరూ కూడా అందిస్తారు. అందులో పాపం ఈరోజు వాలంటీర్లను కూడా నేనే స్వచ్ఛందంగా చేస్తున్నారంటలా, మీ దాష్టికాలకి మీ దౌర్జన్యాలకి తట్టుకోలేక వాళ్ళు ఈ నీచాలకు పాల్పడితే ఖచ్చితంగా దానికి వాళ్ళు సిగ్గుపడి రేపటి నాడు అది మీకు తీర్చుకుంటారు.
అయినా ఈరోజు చేయటం కూడా నేరం కాబట్టి ఖచ్చితంగా ఈ దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి ఈ వ్యవస్థని నియంత్రించే దానికోసం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకొని దాన్ని నివారించాలి. కలుస్తాం ఎలక్టోరల్ ఆఫీసర్ని, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ని కూడా కలిసి దీనిపైన కూడా ఫిర్యాదు చేస్తాం. మీరే కాదు ఫిర్యాదులు చేయటం, మేము చేస్తాం. మేము వాస్తవాలతో చేస్తాం, మీకులాగా అబద్ధాలు పెట్టుకొని కాదు. నిన్న మీ లేళ్ల అప్పిరెడ్డి గారు CEO గారిని కలిసి ఓ ఫిర్యాదు ఇచ్చారు. ఏమని? మా పరిపాలనలో పెరగని ధరల్ని పెరిగినట్టుగా తెలుగుదేశం పార్టీ కరపత్రం వేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్పేసి అందులో సారాంశం. ఏం అప్పిరెడ్డి గారు, మీరు ఈ రాష్ట్రంలోనే ఉన్నారా? ఉంటే 2019కి 2021కి ఉన్నటువంటి ధరల కంపారిజన్, పోలిక మీకు కనిపిస్తూ ఉందా? మేమేం చెప్పాం కరపత్రంలో. అవును, ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా మా పైన ఆ పాత్ర ఉంది. ప్రజలకు వాస్తవాలు చెప్పడం, నాణ్యమైనటువంటి పరిపాలన ఆశించడం ప్రజల హక్కు అని తెలియజేయటం, ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత, మౌలిక వస్తువులు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది అని చెప్పి ప్రజలకి తెలియజేయటం బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ చేసింది. ఏమిటి అందులో నేరం? దానిపైన చెప్తావా? మళ్ళీ కూడా చెప్తున్నాం, ఏదైతే ఈ కరపత్రం మేము ముద్రించామో, ఏదైతే ఈ కరపత్రంలో ధరల పోలికని మేము చెప్పామో అది అక్షరాల నిజం. ముమ్మాటికి చెప్తా ఉన్నాం. ఏంటి? దాంట్లో లింక్ పట్టుకొచ్చాడు, చాలా అందమైన లింకు. పెట్రోల్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచితే మా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అండి అని చెప్పి మాట్లాడతాడు. సపరేట్గా కేంద్ర ప్రభుత్వం పెంచింది కాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని మీద ట్యాక్స్ వేయలేదా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏం చెప్పారు? కేంద్ర ప్రభుత్వం పెంచుతున్నప్పటికీ కూడా ఈ పెరిగే ధరలను కంట్రోల్ చేయటం కుదరనప్పుడు రాష్ట్రం బాధ్యత తీసుకొని లీటర్ పెట్రోల్ మీద, లీటర్ డీజిల్ మీద 2 రూపాయలని ప్రభుత్వం భరించింది. గుర్తుందా మీకు ఆ సంగతి? ఈ రాష్ట్రంలోనే ఉన్నారా? 1 లీటర్కి 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించి పౌరులకి సహకారం అందించింది. మీరేం చేశారు? వ్యాట్ పెంచుకుంటూ పోయి లీటర్కి 4 రూపాయలు పెట్రోల్ మీద, 2 రూపాయలు డీజిల్ మీద రాష్ట్రం సపరేట్గా పెంచి, మళ్ళీ మీరేదో రోడ్లు వేస్తున్నట్టుగా రోడ్డు చెస్ కింద ఇంకో రూపాయి అదనం. అంటే రోడ్లు వేసేదానికి పెట్రోల్లో నుంచి డబ్బులు, నీ వ్యాట్ ట్యాక్స్ పెంచుకోవడానికి, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి దీని మీద కేంద్రం బాధే బాధుడు కాకుండా నీదొక బాధుడు. పోల్చి చూసుకుంటావా పక్క రాష్ట్రాలతో మన పరిస్థితి ఎలా ఉందో? పక్క రాష్ట్రాల్లో మన చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలని, అంటే పెట్రోలే మనకు ఉత్పత్తి కాదు కదా, బయట నుంచి రావాలి అంటే ఏదో ఒక పక్క నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళకి దగ్గరగా ఉంది, వాళ్ళు తగ్గించారని చెప్తావు నువ్వు. చాలా తెలివి కలవాడివి. అందుకని చుట్టూ రాష్ట్రాలు, నువ్వు ఒరిస్సా తీసుకో. ఒరిస్సాలో పెట్రోల్ లీటర్ ధర 91 రూపాయి 28 పైసలు ఈరోజు. మన దగ్గర 95 రూపాయల 52 పైసలు. తెలంగాణలో 94 రూపాయల 16 పైసలు. కర్ణాటకలో 93.59 పైసలు. తమిళనాడులో 92.58. కేరళలో 92.44. మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 95.52 ఎందుకుంది? నీ చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాల్లో తేడా ఎందుకు వచ్చింది? 2 రూపాయల దగ్గర నుంచి 3 రూపాయల వరకు ఈ తేడా, 92 పైసల వరకు తేడా ఉంది హైయెస్ట్గా 1 లీటర్కి. అలానే డీజిల్ మీద, అలానే LPG గ్యాస్ మీద. ఏమిటి పరిస్థితి? ఇది రాష్ట్ర ప్రభుత్వం పెంచింది కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని దోపిడీ చేయడానికి ఎంపిక చేసుకున్నటువంటి మార్గం కాదా? నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేసేటువంటి ఈ పప్పు బల్లాల పంపిణీ కార్యక్రమం కానీ, వయా ప్రభుత్వ పథకాలతోటి మళ్ళీ తిరిగి సొంత ఖజానాల్లోకి చేర్చుకోవడానికి ఇళ్ళు, ఇసుక, పంపిణీ పథకాల పేరుతోటి నువ్వు దోచుకోవడానికి పెట్టినటువంటి పథకాల్లో
ఈ డబ్బును ప్రభుత్వ ఖజానా నుంచి తెచ్చి నీ సొంత ఖజానాలో వేసుకోవడానికి పెంచినటువంటి ప్రభుత్వ ఖజానా కాదా ఇది? ప్రజలను దోచుకొని ప్రజల మీద భారాలు మోపి ప్రభుత్వ ఖజానా నింపి నువ్వు దాన్ని లేని రేట్లు ఇచ్చి ఇళ్ల స్థలాలు కొనిచ్చి అందులో నుంచి తీసుకెళ్ళి నీ దగ్గర పెట్టుకున్నటువంటిది కాదా? లేని రేట్లతోటి నువ్వు సారా కొనిపెట్టి లిక్కర్ కొనిపెట్టి అందులో నుంచి మళ్ళీ నీ సొంత ఖజానాలోకి మార్చుకోవటం కాదా? ఉదాహరణ చెప్తా. గతంలో లిక్కరు ఒక క్వార్టర్ బాటిల్ 90 రూపాయలు ఉంటే ఈరోజు దాన్ని 250 రూపాయలు చేసావు. 250 రూపాయలు చేసి దాన్ని ఏం చేసావు? నీకు కేసుకు 200 రూపాయలు సమర్పించుకునే విధంగా ఒప్పందం చేసుకొని చేసావు. మరి ప్రజలకి ప్రభుత్వ పథకం ద్వారా ఆ పేదవాడికి డబ్బు అందించి దాంతో సారాయి కొనిపించి దాన్ని కంపెనీ వాడికి చేర్చి వాడి దగ్గర నుంచి 200 జగన్ రెడ్డి ఇంట్లోకి తెచ్చుకుంటున్నటువంటిది. సంవత్సరానికి 4,000 కోట్ల నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు సారా సిండికేట్ల దగ్గర నుంచి లిక్కర్ మాఫియా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి సొంత ఖజానాలోకి డబ్బు వసూలు చేసుకుంటున్నాడు. చెప్తాం, దానిపైన కంప్లైంట్ చేస్తావా? వసూలు చేసుకోవడం ఆపాలి, కానీ నీ తప్పును ఎవరైనా పట్టుకొని నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే తప్పుని సరి చేసుకోవాలి, తప్పును ఆపాలి, కానీ నా తప్పును ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి ఎవడైనా కంప్లైంట్ చేస్తాడా అప్పిరెడ్డి గారు? ఈరోజు రాష్ట్రంలో నువ్వు కొనిపెట్టానని చెప్తున్నటువంటి ఈ 23,000 ఎకరాల భూమి 32 లక్షల మంది రైతాంగానికి పేదలకి ఇళ్ల స్థలాల కోసం ఇచ్చానని చెప్తున్నావే, దీనిలో 5-10 లక్షలు ఉండే పొలాలని 30-40 లక్షలు పెట్టుకున్నావే, 15-20 లక్షలు ఉండే పొలాలను 60-70 లక్షలు పెట్టుకున్నావే. మరి ఇదంతా కూడా నీ కార్యకర్తలు దాంట్లో కమిషన్ తీసుకొని నీ రాజప్రసాదానికి, తాడేపల్లి రాజప్రసాదానికి వాటాలు రాలేదా? నీ సామంతరాజులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, విజయసాయిరెడ్డి గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి ఇందులో వాటాలు రాలేదా? ఇది బహిరంగ రహస్యం కాదా? ఇది అందరికీ తెలియదా? నువ్వు ఈ రకంగా ఈ ధరలు పెంచి ఆ వచ్చినటువంటి డబ్బుని నీ సొంతంకి మార్చుకోవడానికి పథకాలు పెడుతున్నావు అని చెప్తే తప్ప, దీనికోసం ఇలాంటి ప్రభుత్వాలను ఓడించండి, ఇలాంటి ప్రభుత్వం తరఫున పోటీ చేసినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ తరఫునటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఓడించడం ద్వారా ఈ ప్రభుత్వం యొక్క ఈ దుర్మార్గాలను నిలువరించండి నేను చెప్పడం తప్ప. ఏం చెప్పారు మీరు 2019 ఎన్నికలకు ముందు ఊరూరు తిరుగుతున్నప్పుడు? నువ్వు చెప్పావు కదా, పక్క రాష్ట్రాల్లో డీజిల్ ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో డీజిల్ ఎలా ఉంది, పక్క రాష్ట్రాల్లో ఈ పప్పులు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఉప్పులు ఎలా ఉన్నాయి, మర్చిపోయావా? క్లిప్పింగ్ చూపించాలా? ఈరోజు ఒకవైపున కోవిడ్, ప్రజల ఆదాయాలు గణనీయంగా పడిపోయినాయి, వాహనాలు తిరగల, 3-4 నెలల పాటు లాక్డౌన్ జరిగి పూర్తిగా కూడా ఎవరింట్లో వాళ్ళ వాహనాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంటే 2019-20లో 10,265 కోట్ల రూపాయల ట్యాక్స్ గవర్నమెంట్కి వస్తే ఈ తిరిగినటువంటి 8 మాసాల్లోనే 7-8 మాసాల కాలంలోనే 11 కోట్ల రూపాయలు నీకు రెవెన్యూ వచ్చిందంటే పెట్రోలియం ఉత్పత్తుల మీద నువ్వు ట్యాక్స్ పెంచుకుంటూనే వచ్చిందా? ప్రజల్ని బాధటం తప్పు, బాధుడే బాధుడు, అందంగా దీర్ఘాలు తీసావు కదా, మరి నీ దీర్ఘాలు నీకు చెప్తే తప్ప. ఆర్టీసీ ఛార్జీల ధరలు ఎందుకు పెంచావు? సామాన్యుడు తిరిగేటువంటి ఆర్టీసీ బస్సులో నువ్వు ఛార్జీలు పెంచింది వాస్తవం కదా? అసలు వీటన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు విద్యుత్ రంగంలో ఎంత మోసం. విద్యుత్ రంగంలో ఏ రోజైనా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఛార్జీలు పెరిగినాయా? మా నాన్న ఇచ్చాడు ఉచితం, నేను ఇస్తాను చెప్పుకొచ్చావు కదా. ఈరోజు ప్రజలను మోసం చేసి మోసపూరితంగా నువ్వు ధరలు పెంచినటువంటిది వాస్తవం కాదా? ధరలు పెంచడంలో కూడా మోసం. నీ టాక్టిక్స్ అన్నీ మోసపూరితమైనటువంటి ఆలోచనలు. ప్రభుత్వం ఫెయిర్గా ఉండాలి. ప్రభుత్వం కుటుంబంకు పెద్దలాంటిది. తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కుటుంబం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తారో అదేవిధంగా ప్రభుత్వాలు కూడా పౌరుల పట్ల, ప్రజానీకం పట్ల బాధ్యతతో ఉండాలి, ఆ ప్రేమతో, అభిమానంతో ఉండాలి. కానీ మీరు చేస్తున్నది ఏమిటి? పూర్తిగా అబద్ధాలు. టారిఫ్ల మార్పులా? ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూపా? అసలు ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూపుల్లో కాన్స్టెంట్గా ప్రజలు ఎట్లా ఉంటారు?
ఏ గ్రూప్ కింద నువ్వు లెక్కేస్తావు? ఒకసారి ఏదో ఫంక్షన్ జరిగో, చుట్టాలు వచ్చో, లేకపోతే పిల్లలందరూ ఇంట్లో ఉండో కొంచెం ఎక్కువ విద్యుత్ వినియోగం జరిగిందనుకోండి, ఒక రేట్ వేస్తున్నావు. సి గ్రూప్లోకి తీసుకెళ్ళావు. 500 పైబడినటువంటి యూనిట్ల వినియోగానికి ₹9.90 ఛార్జ్ చేసావు. ఆ మరునెలలో వాళ్ళు ఇంట్లో వాళ్ళే వేరే చోటకి ఫంక్షన్లకో బయటకో వెళ్ళారు, వాళ్ళకి 200 యూనిట్లే కాలింది. దాన్ని ఏ గ్రూప్లో లెక్కేస్తావు? ఏ గ్రూప్ టారిఫ్తో లెక్కేస్తావు? గ్రూప్కి యూనిట్ ప్రైస్లో తేడా తీసుకొచ్చి పెట్టి మోసం, దగా, అంటే దోపిడి దొంగలు మాత్రమే చేసే పనులు ఇవి. ఓ ప్రభుత్వం ఎప్పుడు పారదర్శకంగా ఉండాలి. అంటే నువ్వు టారిఫ్ ఫిక్స్ చేసుకొని నీ ఇంట్లో పెట్టుకొని ఇలాంటి వాటిని ఇంత మోసపూరితంగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు గుంజే తత్వం బయట పెడితే నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేస్తావా? ప్రజల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం రండి, ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి, బహిరంగ చర్చలో కూర్చొని మాట్లాడుకుందాం రండి. ఇది మోసమా కాదా?